నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ సరిహద్దుల్లో మళ్లీ అలజడి మొదలైంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. గత నెలలో హింసాత్మక అల్లర్లతో అట్టుడికిన ప్రాంతంలో ఈసారి జన్జెట్ యువత నేతృత్వంలో నిరసనలు మొదలయ్యాయి. కానీ ఈసారి డిమాండ్లు వేరు. విద్యార్థులు విద్యా సంస్కరణలపై ఆకాశాన్ని తాకుతున్న ఫీజులకు వ్యతిరేకంగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. కాల్పుల ఘటనతో శాంతియుత నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనలు నేపాల్, బంగ్లాదేశ్లలో ప్రభుత్వాలను కుప్పకూల్చిన విద్యార్థి ఉద్యమాల తరహాలను ఎగసిపడుతూ ఉన్నాయి. పీఓకేలో పరిస్థితి ఎలా ఉంది? ఈ కొత్త ఉద్రిక్తత వెనుక ఉన్న కారణాలేంటి? గత నెలలో అల్లర్ల నుంచి పీఓకే ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనుకుంటున్న సమయంలో మళ్లీ రోడ్ల మీద టెన్షన్ మొదలైంది. ఈసారి ఈ ప్రొటెస్ట్ నడుపుతున్నది కాలేజ్ స్టూడెంట్స్. ముజఫరాబాద్ యూనివర్సిటీలో హై ఫీజులు సమస్యగా మారాయి. సెమిస్టర్ ఫీజుల పేరుతో కేవలం 3-4 నెలలకే ₹1,00,000 కలెక్ట్ చేస్తున్నారని స్టూడెంట్స్ సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. వీరికి తోడుగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ అసెస్మెంట్ సిస్టమ్ పై వారి ఆగ్రహం తారాస్థాయికి చేరింది. నమ్మలేని రిజల్ట్స్, ఈ మార్కింగ్ కారణంగా మార్కులు ఊహించిన దానికంటే తక్కువగా వచ్చాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష రాయని స్టూడెంట్స్ కూడా పాస్ అయ్యారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ కన్ఫ్యూషన్ మధ్య నిరసనలో పాల్గొన్న విద్యార్థులపైకి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడం పరిస్థితిని మరింత వర్స్ చేసింది. వెంటనే గందరగోళం ఏర్పడింది. స్టూడెంట్స్ టైర్లు తగలబెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫుల్ స్లోగన్స్ వినిపించాయి. ఈ జెన్జీ లీడ్ ప్రొటెస్ట్ ఇప్పుడు సౌత్ ఏషియన్ పాలిటిక్స్ లో ఒక బిగ్ డేంజర్ బెల్ మోగిస్తోంది. 2024లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని స్టూడెంట్ మూవ్మెంట్ కూల్చేసింది. నేపాల్లోనూ ఇదే తరహా ఉద్యమం కారణంగా కేపీ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. గత నెలలో ధరలు, సబ్సిడీల కోసం పీఓకే అట్టుడికితే ఈసారి యూత్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇష్యూస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న టైంలో ఈసారి ఉద్యమం పాకిస్తాన్ రాజకీయాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. పీఓకేలోని ఈ అగ్గి మరింత ఎగసి పడుతుందా? ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది.